రాష్ట్రంలో అవినీతిపైన పోలీసులు చర్యలు తీసుకుంటారని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు అన్నారు. లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి అరెస్టు చేయడంపై స్విట్ అధికారులు తీసుకున్న చర్యలపై ఆయన మాట్లాడారు. ఆయన అరెస్టుపై వైసీపీ నాయకులే స్పందిస్తున్నారు తప్ప ప్రజలు స్పందించడం లేదని విమర్శించారు. ప్రజలకు సేవలు చేయాల్సిన నాయకులు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉండటంతో ప్రభుత్వాలు పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుంటారని అన్నారు. సాక్ష్యాధారాలు లేకుండా అన్ఎక్స్పెక్టెడ్ కేసులు రాసి లోన దౌర్జన్యం తీసుకెళ్లి చేసినటువంటి దాఖలా ఈ యొక్క సంవత్సర కాలంలో ఎక్కడా కూడా లేదు. అలా చేయాలనుకుంటే ప్రభుత్వం వచ్చిన 10 రోజుల్లోనూ 20 రోజుల్లోనూ నెల రోజుల్లోనూ చేయొచ్చు. ఎందుకంటే పోలీస్ యంత్రాంగం ఎప్పుడూ రెడీగానే ఉంటుంది కనుక. కానీ అది కాదు. ఎవరైతే నిందితులు ప్రజాధనాన్ని దోపిడీ చేశారో, ప్రజల మనోభావాలను దెబ్బతీశారో, ఈ రాష్ట్ర సంపదను దిగమింగారో, ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నారో, రాష్ట్ర ప్రజల యొక్క జీవితాలని చీకటమయం చేశారో, అటువంటి వాళ్ళ పైన ఎంక్వైరీ చేసి మాత్రమే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు లేదా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సారథ్యంలో ఎవరైతే అవినీతి పాల్పడ్డారో వారు చేశారు. నిన్న మరి మన మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేటప్పటికి అందరూ కూడా రోడ్ల మీద వస్తూ ఉన్నారు. ఇది వాళ్ళ నాయకులు. ప్రజలు ఎవరు రావట్లేదు ఇంట్లో. ప్రజలు ఎవరు కూడా ఇది అన్యాయం అని అంటలా. ఈ రోజున సుపరిపాలన అనేది చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది.